పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. హలో అండి. నేను మీ మాధురి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డాక్టర్ గారి ద్వారా మీరు ఎటువంటి సొల్యూషన్స్ తీసుకోవాలన్నా కూడా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అండ్ దాన్ని నెక్స్ట్ వీడియోలో మేము ప్లాన్ చేస్తాము. అండ్ అలానే మనకొక మెయిల్ ఐడీ కూడా ఉంది. drspandana@gmail.com. సో మీరు ఎలాబరేట్ చేసి మీ సమస్య ఏదైతే ఉందో అది సెండ్ చేసినట్లయితే సో దానికి తగ్గట్టుగా సొల్యూషన్ డాక్టర్ గారు ఇస్తారు. సో ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ అడాప్ట్ చేసేటట్టుగానే ఉంది టాపిక్. పెళ్లి చేసుకోవడానికి చాలా మంది యువత భయపడుతున్నారు. యువత అంటే 30 years లోపల యువత, కానీ ఇప్పుడు 35 లో కూడా పెళ్లి చేసుకోలేని వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది. అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఆలోచనలు చాలా విధాలుగా ఉంటుంది వాళ్ళని పోర్ట్రేట్ చేసే విధంగా. సో ఎందుకు ఇలా అవుతుంది? పెళ్ళి అంటే భయపడిపోతున్నారు, దానికి రీజన్స్ ఏంటి? అలాంటి భయాల నుంచి బయటపడడానికి మనం మైండ్ సెట్ లో ఏ విధంగా మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలి అనే విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సైకియాట్రిస్ట్ స్పందన గారు. హాయ్ స్పందన గారు. హాయ్ మాధురి గారు. నిజంగా ఈ రోజుల్లో ఏమనిపిస్తుంది అంటే ఒక 35 years వచ్చిన తర్వాత పెళ్ళయిన వాళ్ళకి పిల్లలు నాకు కూడా అనిపిస్తుంది, అబ్బాయి పెళ్లి పిల్లలు వద్దురా బాబు, ఫ్రీ బర్డ్ గా ఉండాలి. పెళ్లి కాని వాళ్ళని చూస్తుంటే నిజంగా ఒక జెలస్ ఫీల్ అవుతున్నాం, ఎంత హ్యాపీ లైఫ్ అని. అండ్ పెళ్లి కాని వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు ఇంకా బిందాస్, అబ్బా నాకు ఇలాంటివి ఏమీ లేదు అని చెప్పేసి. అసలు ఏంటి, ఎలా ఆలోచిస్తున్నాం మనం? ఆలోచించేది కరెక్టా కాదా ఏంటంటారు అసలు? మాధురి గారు, ఏంటంటే ఒక ఇంగ్లీష్ లో సామెత ఉంది, గ్రాస్ ఆల్వేస్ లుక్స్ గ్రీనర్ ఆన్ అదర్ సైడ్. వాళ్ళు ఏమంటారు, మీ లైఫ్ ఎంత బాగుంది, మీకు పెళ్లిళ్ళు అయ్యాయి, పిల్లలు పుట్టేశారు, మీరు లైఫ్ లో వెళ్ళిపోతున్నారు అని. మనకేమనిపిస్తుంది, అబ్బా తను ఎంత ఆనందంగా ఉంది, ఫ్రీడమ్ అనేది మనకి లేదు, ఆమెకు ఉంది అని అనుకుంటాం. కానీ ఈ కాలంలో ఏమవుతుందంటే చాలా మంది నన్ను వచ్చి అడిగారు, అంటే ఏది కరెక్ట్ ఏజ్ అంటారు నీకు పెళ్లి అంటే కరెక్ట్ టైం పెళ్లి చేసుకోవడానికి? ఈజ్ ఇట్ ఆఫ్టర్ 30? ఈజ్ ఇట్ ఎర్లీ 20s? నేనేం చెప్తానంటే ఒక్కొక్కరికి డిఫరెంట్ ఉంటుంది. మీకు కొంచెం ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి, మీకు ఒక పార్ట్నర్ లో ఏం కావాలని. అది మీకు తెలియడానికి కొంచెం టైం పడుతుంది. యూజువల్లీ ఎర్లీ 20s ఏంటంటే మనం లైఫ్ వెళ్ళిపోతూ ఉంటాం, మనం కూడా ఆ ఫ్లో లో వెళ్ళిపోతూ ఉంటాం, పెద్ద మనకి ప్రెఫరెన్సెస్ ఉండవు. ప్రాబ్లము అది ఒక ప్రాబ్లమే, ఎందుకంటే తర్వాత మనకి ఒక పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు నచ్చలేదు, ఒక 30 తర్వాత మన మైండ్ సెట్ డిఫరెంట్ అయిపోయింది, అప్పుడు అది అడ్జస్ట్ అవ్వడానికి కష్టం అవుతుంది. ఇంకోటి ఏంటి, నెక్స్ట్ ప్రాబ్లము, మన మైండ్ సెట్ ఎంత క్లారిటీలో ఉంటామంటే, మాధురి గారు మీరు నేను ఒకటి ఏజ్, మనకి ఎంత క్లారిటీగా ఉంది లైఫ్, మనకి ఏం కావాలో ఏం వద్దో, ఇలాగే పనుకుంటాను నేను, ఇదే తింటాను, ఇలాగే ఉంటాను అంటే ఒక మైండ్ సెట్ డెవలప్ అయిపోతుంది. అది మైండ్ సెట్ డెవలప్ అయితే ఆ ఏజ్ లో పెళ్ళి అవుతాయి ఆఫ్టర్ 35. ఆ మైండ్ సెట్ మార్చుకోవటం చాలా కష్టం. మనుషులు కూడా ఎలాగంటే సగం లైఫ్ అయిపోయింది, ఇంక ఎందుకు మార్చుకోవాలి నేను అంటే ఈజీగా ఉండదు. చిన్న చిన్నవి అంటే చాలా మంది ఈ కాలంలో ఇన్ఫెడిలిటీ అంటే చీటింగ్ కూడా భరిస్తున్నారు, కానీ ఇన్కంపాటబిలిటీ భరించట్లేదండి. అసలు అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఒక్కళ్ళు కూడా నేను ఇన్కంపాటబుల్ ఉన్నాను నా పార్ట్నర్తో అంటే భరించట్లేదు. వాళ్ళు ఏంటంటే, నాకు ఎంతో మంది వస్తారు కపుల్స్, రోజుకి ఆల్మోస్ట్ 5-6 కపుల్స్ వచ్చి నా దగ్గర కూర్చుంటారు. ఏంటండి అంటే, ఆ అబ్బాయి టూత్ బ్రషింగ్ చేసుకున్న తర్వాత టూత్ బ్రష్ మళ్ళీ పెట్టరు, టవల్ మళ్ళీ ఆరేయరు. అంటే చిన్న చిన్నవి మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఓకే యంగర్ ఏజ్ లో పెళ్ళైంది కాబట్టి ఓకే మా హస్బెండ్ నిజంగానే నా టూత్ బ్రష్ పెట్టకపోతే టవల్ ఆరైపోతే నేనే ఆరేసుకుంటా, నేను ఆ స్టేజ్ కి వచ్చేసాను. కానీ చాలా మంది లేటర్ పెళ్ళైన వాళ్ళు ఆ స్టేజ్ కి రాలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఆ అడాప్షన్ లేదు, ఆ అడ్జస్ట్మెంట్ కష్టం అవుతుంది. కొన్ని చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు అనమాట. సో ఆ చిన్న చిన్నవి చాలా కష్టంగా అనిపిస్తుంది వాళ్ళకి. చిన్న చిన్న లైక్ టవల్ ఆరేయటము, ఈ రోజు అంట్లు నేను తోమను తనే తోమాలంటాం. సో మనం ఏంటంటే ఓకే ఎవరి టైం ఉంటే వాళ్ళు చేసేసుకోవటము అలా అలవాటు అయిపోయింది. సో ఈ ఉమెన్ కి ఎక్స్పెషల్లీ, ఎందుకంటే ఇండియాలో ఉమెన్ దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు హౌస్ హోల్డ్ చోర్స్ చేయాలి అని. అమెరికాలో ఏంటంటే అన్ని హాఫ్. ఇండియాలో ఏంటి, వైఫ్ చేస్తే అంటే వైఫే మోస్ట్లీ చేస్తుంది,
నేను ఏదో కొంచెం అటు ఇటు చేస్తాను, మేబీ బయటకు వెళ్ళి కూరగాయలు తేవటం ఇది అది చేస్తాను అనుకుంటారు. సో సడన్ గా ఉమెన్ అందనుకో నేను అంట్లు తోమితే నువ్వు ఈ రోజు తోమాలని చాలా మంది మెన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అవును. అండ్ 35 తర్వాత చాలా ఉమెన్ కనిపిస్తుంది అన్ని నేనే ఎందుకు చేయాలి నువ్వు చేయాలి వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ అలవాటు అయిపోతుంది 35 years వరకు. మళ్ళీ వాడికి వస్తే మళ్ళీ నేనేం మళ్ళీ మనం చేయలేకపోతున్నారు ఏ ఉమెన్ ఈ మధ్యన. ఎందుకంటే ఉమెన్ కి కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసింది. అవును. ఉమెన్ మెన్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా సంపాదిస్తున్నారు. సో ఏంటంటే ఓకే నేను ఇంట్లో పనులు నేనే ఎందుకు చేయాలి, అబ్బాయిలు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. ఓకే అది రీజన్ కరెక్టే, కానీ అమ్మలు అలా పెంచాలి కదా అబ్బాయిల్ని చేసేటట్టు. అమ్మలు లాస్ట్ జనరేషన్ లానే పెంచారు పిల్లల్ని అబ్బాయిల్ని. వాళ్ళకి ఏం తెలీదు ఏం రాదు. ఇప్పుడు సడన్ గా చేంజ్ చేసుకోమంటే చేంజ్ చేసుకోలేరు. అదే అమ్మాయిలు యాక్సెప్ట్ చేయలేరు. సో ఇంకా ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటారు అమ్మాయిలు? ఒక 30 అంటే వెరీ కామన్ అయిపోయింది. పెళ్లి చేసుకోవాలంటే అట్లీస్ట్ ఏజ్ 30 రావాల్సిందే అని. సో మరి 30 years వాళ్ళకి అంటే అంత లేట్ గా పెళ్లి చేసుకోవడం వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి ఎదురవుతాయి అంటారు? మెయిన్ ఇవేనండి, చాలా ఇన్కంపాటబిలిటీ ఇష్యూస్. చిన్నవి అంటే యూనో పెద్దవి కూడా కాదు, మనకి అసలు వింటుంటేనే మనకు ఎర్లీగా పెళ్లిళ్ళు అయిపోయినాయి కాబట్టి అది ఓకే. మా హస్బెండ్ నిజంగానే ఎప్పుడు టవల్ తీయరు కదా అసలు ఓకే అది మనకి ఇంకా న్యాచురల్ గా అలవాటు అయిపోయింది. అంటే ఒక కాన్సిక్వెన్స్ ఆఫ్ లివింగ్ విత్ అ పర్సన్, మనం వాళ్ళు ఏం చేస్తారో ఏం చేయరో ఈ పాటికి మనకు తెలుసు. అది మనం న్యాచురల్ గా అడాప్ట్ చేసేసుకున్నాం. మనకి ఏంటంటే ఇప్పుడు 35కి వస్తే మనకి ఏంటంటే ఒక స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి చాలా మందికి. ఇలాగే ఉండాలి హస్బెండ్ అంటే, నాకు ఇది రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి. ఎక్కడైనా వాళ్ళకి అది రాకపోతుంటే వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. అంటే ఆ రూల్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే మీరు ఇలా చెప్పడంతో ఇప్పుడు ఎర్లీగా పెళ్లి చేసుకోవడం వల్ల స్టార్టింగ్ 2 years ఈ ఇన్కంపాటబిలిటీ అంతా కూడా ఏంటంటే కంపాటబుల్ అయిపోతుంది, అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము. సో దానికి టైం తీసుకున్నా. ఇప్పుడు 30-35 చేసుకున్నారంటే ఒక 2-3 years ఆ అడ్జస్ట్మెంట్ కి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడానికి, ఇంకా ట్రావెల్ అవుతూ కూడా కొన్ని గొడవలు, ఈ తలనొప్పిని ఈ న్యూసెన్స్ నాకు అవసరమా అని చెప్పేసి చాలా మంది చేసుకోవట్లేదేమో అనిపిస్తుంది. ఏమంటారు? అంటే చాలా మందికి అదే ఉంది. అంటే ఇప్పుడు వరకు చేసుకోలే హ్యాపీగానే ఉన్నాం, ఏముందో 10 ఏళ్ళు ఇలా చేసేస్తే మేము ముసలోళ్ళం అయిపోతాం కదా, లైఫ్ సెట్ అయిపోతుంది అనే ఒక దీంట్లో ఉన్నా. అండ్ మీరు చూస్తే నేను కాలిఫోర్నియా US లో స్కూల్ చదివాను. మా స్కూల్ నుంచి నా ఏజ్ వాళ్ళు అసలు ఎవరికి పెళ్లిళ్ళు కాలే. ఓన్లీ 10% ఆర్ మ్యారీడ్ ఫ్రమ్ మై స్కూల్ ఆఫ్ ఆల్మోస్ట్ 300-400 people. ఇప్పుడు మళ్ళీ వెంటనే మా MBBS క్లాస్మేట్స్ తో ఇక్కడ ఇండియాలో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి పెళ్లిళ్ళు అయిపోయి. ఆల్మోస్ట్ లైక్ 99% ఆర్ మ్యారీడ్. అంటే 10% 99%. అంటే వెస్టర్న్ కంట్రీస్ లో ఈ ట్రెండ్ ఆల్రెడీ నడుస్తుంది, పెళ్లిళ్ళు చేసుకోకపోవటం ట్రెండ్. ఇప్పుడే ఇండియాలో మనకి స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి నెక్స్ట్ జనరేషన్ లో అందరు కంటిన్యూ అవుతారు. ఓకే. అంటే కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోపోవడానికి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా లేదు, మా అమ్మ నాన్న ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు చూసే నాకు అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటారు. అంటే వాళ్ళకి చేసుకోవాలనుకున్నా వాళ్ళకి ఆ భయం అన్నది మమ్మీ డాడీని చూసి అమ్మో నా లైఫ్ కూడా ఇలా అవుతుందా అన్న భయంతో ఉంటూ ఉంటారు. వీళ్ళని ఎలా మరి ఓవర్కమ్ చేయొచ్చు అసలు? అండి చాలా మంది అగైన్ ఇలా పెళ్లి చేసుకోవట్లేదు మా కిడ్స్ అని పేరెంట్స్ తీసుకొస్తారు కిడ్స్ ని. చాలా మంది ఇదే చెప్తారు రీజన్, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, మా పేరెంట్స్ ఎప్పుడు కొట్టుకుంటున్నారు, మా అంకుల్స్ ఆంట్స్ కూడా అంటే ఇలా అమ్మాయిలు ఎక్కువ ఉంటారు ఈ భయం పడేవాళ్ళు. అమ్మాయిలోన మా అంకుల్స్ కూడా ఎప్పుడు వాళ్ళ వైఫ్స్ కి రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఉమెన్ కి రెస్పెక్ట్ ఇవ్వలేదు, నాకు ఇప్పుడు పెళ్ళి అవుతే నాకు అలా అవుతే నాకు వద్దు అని. బట్ ఏంటంటే మేమేం చెప్తామంటే అందరూ ఈక్వేషన్ ఒకలాగా ఉండదు. అంటే ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ఉంటది, ఒక్కొక్క ఫ్యామిలీ డిఫరెంట్ ఉంటది, ఒక్కొక్క రిలేషన్షిప్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో ఏంటంటే మీరు ఒక పర్సన్ ని పెళ్లి చేసుకోవాలని మీరు పెళ్లి చేసుకోవాలని భయపడుతుంటే కొంచెం టైం తీసుకోండి అవతల పర్సన్ ని తెలుసుకోవడానికి. వాళ్ళ అయిష్టాలు ఏంటి, వాళ్ళు మీతో ఎలా సెట్ అవుతారు, మీకు కావాల్సినవి. నేను ఏం చెప్తానంటే ప్రతి ఒక్క పర్సన్ కి ఇలా భయపడుతున్నా 3 things మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ నీకు కావాలి ఒక మ్యారేజ్ లో అని రాసుకోండి. ఓన్లీ 3, 10 ఉండకూడదు. అది కూడా సింపుల్ గా ఉండాలి 3. ఇప్పుడు నాకు రెస్పెక్ట్, లాయల్టీ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలనుకున్నాను అనుకోండి, ఆ 3 things రాయాలి. ఆ 3 things రాసి మీరు అవి చాలా ఇంపార్టెంట్ అని పెట్టుకొని
మీరు అరేంజ్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఆ 3 థింగ్స్ మీరు చూసుకోవాలి. ఈ 3 థింగ్స్ టిక్ అవుతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ మీరు చూసుకోవాలి ఇంకా ఎన్ని కావాలి, అంటే ఎన్ని నేను కావాలనుకుంటున్నాను, ఎన్నెన్ని వచ్చినాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే అండి, మీకు 50 to 70% మీరు కావాల్సిన పెద్ద లిస్ట్ లో మ్యాచ్ అయ్యి ఆ 3 థింగ్స్ ఉంటే మీరు మ్యారేజ్ కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, పెద్ద లిస్ట్ వద్దు, చిన్న లిస్టే ముద్దు. అవును. 3 థింగ్స్ రాసుకోండి. అది ఉన్నాయి అంటే కొంచెం వేరే థింగ్స్ కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాలి అంటే చూసుకొని కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకోండి. ఎందుకంటే అందరిలో అన్ని ఉండవు, ఇంపాసిబుల్. నిజంగా పెళ్లి చేసుకోండి అమ్మా, మంచిది అనడానికి కూడా నాకు భయం వేస్తూ ఉంది. ఎవరి లైఫ్ వాళ్ళది. సో మీ ఐడియాస్ తగ్గట్టు లైఫ్ ని ఎలాగా ముందుకు వెళ్ళాలి, మీ జర్నీ ఎలా మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో అలానే ప్లాన్ చేసుకోండి. సో భయపడుతూ, అంటే మా అమ్మ నాన్న వల్ల, మా అత్తలు మామల వల్ల మేము ఇలానే అయ్యాము అనుకున్నప్పుడు మాత్రం, సో మేడం చెప్పినట్టుగానే ఆ లిస్ట్ ఒకటి ఉంటుంది కదా, పెద్ద లిస్ట్ కాదు, చిన్న లిస్టే ముద్దు, దాన్ని ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ స్పందన గారు. థ్యాంక్ యూ మాధవి గారు.